మేము ఎప్పుడు మొన్నసారి కూడా కేసీఆర్ ఓడిపోవాలి అని అనుకోలే. వేసినాం ఆయనకే. దానం నాగేందర్ గెలిచిండు ఆయన పొంటే. జంప్ చేసిండు దానం నాగేందర్. జంప్ అయిండు కథం. ఏం చేస్తాం? ఇగో చూడమ్మా, ప్రభుత్వంలో కాంగ్రెస్లో రౌడీ ఉద్యమం ఎక్కువ ఉంది. 66 ఏండ్ల వయసు నాది. 66 ఏండ్ల నుండి చూస్తున్న కాంగ్రెస్ సంగతి అంతా తెలుసు నాకు. కాంగ్రెస్ గుణం సంగతి మొత్తం తెలుసు. రౌడీ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే కొంచెం ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతాయి కదా. 4,000 పింఛన్లు ఇస్తాని 2,000 కేసీఆర్ పెట్టిపోయిన బిచ్చమే కదా నువ్వు ఇచ్చేది. ఏం చేసినావు? ఆయన మూటా మేస్త్రి విన్నావా? ఆయన మా అత్తారు దగ్గర కూడా కొండారెడ్డిపల్లె ఆయనది తాండూరులో పోయి పడ్డాడు. కానీ ఆయన ఏం చేయడు. రౌడీలకు గుండాలకు ఇస్తారు టికెట్. మరి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు కదా, ఆయన మంచోడు, ఇక్కడ స్థానికంగా నిలబడతాడు, ఏదైనా సమస్య వచ్చినా వస్తాడు చేస్తాడు అంటారు. ఆయన నవీన్ యాదవ్ ఏమి చేయడు. వాళ్ళంతా రౌడీలే, గుండాలు. పిలిస్తే వస్తా, ఇక్కడ మనిషిని, ఇక్కడ బిడ్డని, ఇక్కడనే పుట్టి పెరిగినా అంటుండు కదా. అతికిందాక గతుకుతారు. అతికినాక గుద్దం లాతి కొడితే నీవు ఎవడెవరా బాయ్ అంటారు. రూపాయలు తీసుకుంటున్నారు స్కూల్లో. అవి ఎవరన్నా అడిగినరా? గరీబ్ బోర్డు ఎట్లా చదివిస్తాడు? ఉన్నోడు అంటే కడతాడమ్మా. 10 లక్షలు అంటే వేస్తాడు. లేనుడు ఏం చేస్తాడు? ఎడికెళ్ళి తెస్తాడు? అంతా గలట్. ఎవరైనా ఎవరు గెలిస్తే ఏం చేసేది మనకు? మన కష్టం మనం చేసుకున్నాక తెల్లారది. ఎవరు గెలిచినా లాభం లేదు. కరెక్ట్ మాట్లాడినవే తాత, మన కష్టం మనదే.